చెప్పండి, ఆ 28 మెంబర్స్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏమో నచ్చలేదు. మీకు కూడా నా అలాగే ఫార్మాలిటీ కోసం పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు, అంతే కదా? ఇంతకీ మీరు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉండాలి? ఏం చూస్తారు? ఏం చూస్తామంటే ఏం చూస్తాం? అండర్స్టాండింగ్ ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందని గ్యారంటీ ఉందా? అందులోనూ అమ్మాయిల అండర్స్టాండింగ్ ఒకదే రెండో. యు ఆర్ రిజెక్టెడ్. పేషెన్స్ ఉండాలి. ఎంత పేషెన్స్ ఉంటే ఏం లాభం? ఆ పేషెన్స్తో పంచాంగం మార్చగలరా? యు ఆర్ రిజెక్టెడ్. హానెస్టీ, కంపాటబిలిటీ. సింపుల్ గా చెప్పాలంటే కంపాటబిలిటీ అంటున్నా. నేనేదో నోటుకొచ్చిన 4 పదాలు చెప్తే ఇదేంటి నోట్బుక్లో నేను ఎప్పుడు రాయని పదాలు చెప్తుంది? అంతే కదా, ఇద్దరు కలిసి ఉండాలంటే ఇద్దరు ఒకే మాట మీద సెట్ అవ్వాలి. యా యు ఆర్ రైట్. అయితే మీకు కూడా నాలాగే పెళ్లికి ముందు మాట్లాడుతూ ట్రావెల్ అవ్వడం ఇష్టం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. నేనేమనుకుంటానో మీరు చెప్పేశారు. సో ఇంకేముంది, లెట్స్ ట్రావెల్ టుగెదర్.